జూకల్ మండల కంటారి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నేత్రి నాగనాథ్ మా దగ్గర ఉన్నాము. వారు ఈరోజు మీరు నాగనాథ్ గారు చెప్పండి, మీరు చదువుకున్న అభ్యర్థి మంచి బిఏడ్ చేసి ఇక్కడ పల్లెటూరులో వచ్చి ఎందుకు పోటీ చేయబడుతున్నారు? వచ్చిన తర్వాత గెలిచిన తర్వాత మీరు ఈ గ్రామంకి ఏం అభివృద్ధి చేయాలనుకుంటున్నారు? సార్, నా పేరు మేత్రే నాగనాథ్. నేను బీఎస్సీ డిఎడ్ చదువుకున్నాను. నాకు రాజకీయం అనేది దాదాపుగా మా తాత ముత్తాత నుంచి కూడా బాగా మా తాతలో ఉన్నటువంటి ఏవైతే ఆలోచనల విధానాలు ఉన్నాయో అవే అంటే అదే విధానం ఆలోచనలకు తీసుకొని నేను ఈరోజు మా కంటాలి గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఒక అభ్యర్థి సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డాను. సార్, ఉద్దేశం నా యొక్క రాజకీయంలో రావడం, నేను బీఎస్సీ బిఎడ్ చదివి కూడా అంటే ఏదో కరెక్ట్ ఉద్యోగం బయట ఉద్యోగం ఏదో చేయాలనుకున్నా కానీ నాకు ఒక బలమైన సంకల్పం ఏంటంటే ఒక రాజకీయంలో వచ్చి పబ్లిక్లో ఏదో ఒక ప్రజాసేవ చేయాలని ఒక బలమైన సంకల్పంతో నేను ఒక రాజకీయంలో నాకు రావడం జరిగింది. మరి ఇదే నేను గతంలో 2007 సంవత్సరంలో నా యొక్క బ్యాక్గ్రౌండ్ చూస్తే సార్, నేను ఒక చిన్న సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. నేను నా యొక్క ఆలోచన ఎంతో అమూల్యమైనదంటే నేను 2007 సంవత్సరంలో నా గ్రామానికి ఒక మద్యపాన నిషేధం, ధూమపాన నిషేధాన్ని నిషేధించినటువంటి వ్యక్తి ఒక గ్రామానికి ఒక తాటిపైన తీసుకొచ్చి నడిపించినటువంటి ఒక మంచి వ్యక్తిని నేను ఒక మా గ్రామంలో నా ప్రజల్లో ఒక మంచి పేరు ఉంది. కాబట్టి అదే ఉద్దేశంతో నేను ఇంకా బాగా మా ఊరికి ఇంకా డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో నేను రాజకీయంలోకి రావడం జరిగింది. సార్, ఇంకా ఈ గ్రామానికి ఏం చేయబోతున్నారు సార్? కొత్త ప్లాన్ ఏముంది సార్? మా గ్రామంలో గతంలో చేసిన ఏమైతే టీఆర్ఎస్ గవర్నమెంట్లో చాలా అంటే రూలింగ్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ చాలా సమస్యలు ఉన్నాయి సార్ మా ఊర్లో. అయితే ఆ ముఖ్యమైన సమస్యలు ఏంటంటే దాదాపుగా ఈ రోడ్డు వ్యవస్థ సార్. ఈ రోడ్డు వ్యవస్థ ముఖ్యమైన ఫస్ట్ మనం రాగానే మా ప్రభుత్వంలో హయాంలో ఫస్ట్ రాగానే మురికి కాలువలు శుభ్రం చేయడము, మరి డ్రైనేజ్కి సంబంధించిన పనులు చేయడము, ఈ రోడ్డుకు ఇలాంటి కార్యక్రమం ఎవరు లేకుండా ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం, ఇలాంటి ఏదైతే పెద్ద మంచి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రతి గరీబులు ఎవరైతే మంచి నిరుద్యోగులు ఉంటారో అంటే మామూలు గరీబులు ఉంటారో వాళ్ళకు నేను మొట్టమొదటిసారిగా ఎవరికైతే అందాలో వాళ్ళకే అందజేయాలని అందజేస్తాను కూడా. మరి ఆ ప్రభుత్వ మన సాయంతో ఈ ప్రజల సాయంతో నేను ఒక మంచి మా గ్రామానికి ఒక మండల్ ఆదర్శ లెవెల్లో తీసుకుపోవాలని నాకు ఒక ఉద్దేశం ఉంది సార్. మరి నేను మా గ్రామానికి ప్రజలకు తెలియజేయమనగా వచ్చే 17వ తారీఖు నాడు నేను నా యొక్క బ్యాట్ గుర్తుకు అమూల్యమైన మీ ఓటు వేసి నాకు భారీ మెజార్టీతో గెలిపిస్తారని నా యొక్క ఆశ.